ఆదిలాబాద్ లో సామూహిక వరలక్ష్మి వ్రతంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గోపాలకృష్ణ మఠంలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించగా యాపల్గూడ 2వ బెటాలియన్ కమాండ్మెంట్ నిఖితా పంత్, బీజేపీ రాష్ట్ర నాయకులు సుహాసిని రెడ్డిలు హాజరై పట్టణ మహిళలతో కలిసి వేద మంత్రాల మధ్య వరలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పాఠశాల యాజమాన్యం నిర్వహించిన వరలక్ష్మి వ్రతానికి పట్టణంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలు కాళ్లకు పారాని రాసుకొని ఒకరికొకరు వాయినాలను ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడం ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదని పేర్కొన్నారు. నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలన్నారు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైందని, ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయన్నారు. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేదా ఆ కొబ్బరికాయ కలశం పైన ఉంది కదా, దానికి వస్త్రం వేయండి. ఓం యశస్విన్యై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం పూజయామి. ఓం మదనమాత్రే నమః. తనో పూజయామి. ఓం లలం పూజయామి. ఓం శ్రీయై నమః. నేత్రం పూజయామి. ఓం రమాయై. అలాగే ప్రధాన కార్యదర్శులు గెడ మాధవ్ గారు వారి సమక్షం सर्वमंगलमांगल्ये नारायण नमोस्तुते. ज्योतिप्रकाशकः यावत् पूजां करिष्यामि तावत् त्वं सुस्थिरो भव. दीपराजं सेविंचति. ओम केशवाय नमः. ओम नारायणाय नमः. हस्तं प्रक्षाल्य ओम विष्णवे नमः. ओम मधुसूदनाय नमः. ओम अनिरुद्धाय नमः. ओम पुरुषोत्तमाय नमः. ओम अधोक्षजाय नमः. ओम नाकुल्याग्रे नासिकाग्रे संपीड्यं पापनाशनं प्राणायाममिदं प्रोक्तं ऋषिभिर्भो. नमस्कारं చేయండి తల్లి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే శృణుజాదపి విద్య. మీ చేతిలో ఉన్న అక్షరాలను మరొకసారి అందరూ ఏకకాలంలో ఆ కలశం పైన వేయండి. మాతృదేవో భవ. పితృదేవ. వేదిక మీద ఉన్న బ్రాహ్మణులకు నమస్కారం చేయండి. సర్వేభ్యో విద్వంజనేభ్యో
సాధారణంగా మన ఇంట్లో రోజు పూజ చేస్తారు. మండపమును ఏర్పరచుకున్నారు. మండపమును ఏర్పరచుకున్నటువంటిదై బియ్యం పోసి పంచపల్లవములపై రావి కల్ప విధులుగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థే శరణ్యే త్ర్యంబకే దేవి లక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. ఈరోజు సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇంత వైభవంగా వరలక్ష్మీ వ్రతము మరి మేఘరాజ్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు పూజలు జరుపుకోవడం నిజంగా మన అందరి అదృష్టము. ఈ సందర్భంగా మరి మేడం కూడా రావడం జరిగింది. తెలుగులో మంచిగా మనకు చెప్పారు. మరి ఆవిడ ఒక నార్త్ ఇండియన్ అయింది కూడా తెలుగు భాషలో, అంటే మనకి ధర్మం గురించి మన విషయం చెప్తూ మనం అందరం కూడా మహిళలము, శక్తి స్వరూపిణులము, అమ్మవారిని కొలిచి మన కుటుంబం కోసమే కాకుండా మన ధర్మం కోసం, మన దేశం కోసం మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. పూజలు మాత్రము, వ్రతలు మాత్రమే కాదు, మన ధర్మం కోసం మన పిల్లలకి మన ఇంటి దగ్గర ఒక తల్లిగా పిల్లలకు మనం ధర్మం నేర్పకపోతే బయట వెళ్ళి వాళ్ళు అధర్మం నేర్చుకుంటున్నారు. ఈరోజు మనం బంగ్లాదేశ్ పరిస్థితి కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దాడుల గురించి చూస్తున్నాం. ఒక హిందూ ధర్మం మాత్రమే ప్రపంచ శాంతి కోరుకుంటుంది. కాబట్టి హిందూ ధర్మం మంచిగా ఉంటేనే దేశం బాగుంటుంది. భారతదేశం నిలబడాలంటే హిందూ ధర్మం సురక్షితంగా ఉండాలి. హిందూ ధర్మం మంచిగా ఉండాలంటే తల్లులు ఇంటి దగ్గర మన పిల్లలకి కట్టు బొట్టు శాస్త్రం సాంప్రదాయాలు భగవద్గీత రామాయణ లాంటి చిన్న చిన్న కథలు దొరుకుతాయి. మనం చదువుతూ మన పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత ఉంది. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది. అందరూ కూడా వరలక్ష్మి అమ్మవారిని కోల్చుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. చిత్రపతి కృష్ణకుమారి, నేను శిశుమందిర్ పూర్వాచార్యని. ఈ వరలక్ష్మి వ్రతం అనేది సామూహికంగా చేసుకోవడం వల్ల చాలా శక్తివంతంగా తయారవుతుంది. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని అందరూ కలిపి సామూహికంగా చేస్తారు. వ్యక్తిగతంగా చేసే కార్యక్రమాల కంటే కూడా సామూహికంగా చేసే కార్యక్రమాలకి శక్తి ఎక్కువ ఉంటుంది. అలాగే మహిళలు చేసేటటువంటి కార్యక్రమాల్లో ఇవి చాలా ముఖ్యమైనటువంటిది. సుఖ సంతోషాలకి, సౌభాగ్యానికి అన్నిటికీ ఇది చిహ్నంగా మహిళలు ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారు. కేవలం శిశు మందిరాల్లోనే కాదు, ఇంటి వద్ద వ్యక్తిగతంగా అందరూ చేసుకుంటారు. కానీ శిశు మందిర పాఠశాలలో మాత్రం సామూహికంగా దీన్ని నిర్వహించడంలో అందరూ కలిసి ఇక్కడ సంతోషంగా చేసుకోవడం ఒక్కటే కాకుండా వ్యక్తులందరూ కూడా ఒకసారి కలిసినట్లు అవుతుంది. నా అమ్మవారి ఆశీస్సులు పొందినట్లు అవుతుంది. వాళ్ళ పిల్లలందరికీ ఈ పాఠశాలలో ఏమి నేర్పిస్తున్నామో అనే విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. అందుకోసమని ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా